డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినా ఇండియన్ ఫ్యాన్స్ మనోడిని ఓన్ చేసుకున్నారు. వార్నర్ కూడా ఇండియాను సెకండ్ హోమ్ లా ఫీల్ అవుతున్నాడు. మన దగ్గర జరిగే ప్రతి పండుగకు ఎక్కడున్నా సరే సోషల్ మీడియా వేదికగా వార్నర్ విశేష చెప్తూ ఉంటాడు. ఇక మనోడు వేసే పుష్ప స్టెప్ కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ వార్నర్ పుష్ప స్టెప్పులతో అద్దరు కొడుతున్నాడు. అయితే ఇప్పుడు వార్నర్ రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి రేంజ్ మూవీలో యాక్ట్ చేశాడు. ఆగండి, ఇదేం నిజం మూవీ కాదులేండి. ఓ యాడ్ లో వార్నర్ వేసిన వేషాలు, చేసిన అల్లరి ఇప్పుడు ప్రతి ఒక్కరి పొట్ట చెక్కలయ్యేలా చేస్తోంది. రాజమౌళికి ఉన్న ఇమేజ్ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. RRR కు ఆస్కార్ వచ్చిన తర్వాత జక్కన్న రేంజ్ ఇంటర్నేషనల్ కు చేరింది. దీంతో ఆయన క్రేజ్ ను కంపెనీలు వాడుకుంటున్నాయి. అదే పని చేసింది ఆర్థిక లావాదేవీలు నిర్వహించే క్రెడ్ సంస్థ. రాజమౌళిని అంబాసిడర్ గా తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆయనకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని యాడ్ చేసింది. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన యాడ్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కూడా వెరైటీగా డిజైన్ చేశారు. క్రెడ్ యూపీఐ లేని రాజమౌళి తాను మిస్ అవుతున్న లాభాలు పొందడం కోసం వార్నర్ కు ఫోన్ చేస్తాడు. అయితే దానికి బదులు వార్నర్ ఓ ఫేవర్ అడుగుతాడు. అదే తనను హీరోగా పెట్టి సినిమా తీయడం. తీరా ఒప్పుకున్నాక తెలుగు రాని వార్నర్ చిత్ర విచిత్రంగా నటించడం, రాజమౌళికి చుక్కలు చూపించడం జరుగుతాయి. ఇదంతా ఊహించుకున్న జక్కన్న భయమేసి దీనికన్నా క్రెడ్ యూపీఐ తీసుకోవడమే ఉత్తమమని భావించి కాల్ కట్ చేస్తాడు. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్నర్ వేసుకున్న వేషాలు, చేసిన అల్లరి ఇప్పుడు ప్రతి ఒక్కరిని తెగ నవ్విస్తున్నాయి.